అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. కునికే నక్క మీద తాటికే పడితే ఎలా ఉంటుంది అనేది ఒక సామెత అండి. పాపం ఆల్రెడీ నీరసంగా ఉండి కునుకుతూ ఉన్న నక్క మీద తాడి చెట్టు మీద నుంచి అంత పెద్ద తాటికే పడిందంటే ఏంటి దాని పరిస్థితి? సేమ్ ఆ కునికే నక్క లాంటి రామ్ గోపాల్ మీద కూడా అలాంటి తాటికే పడింది. ఏంటంట, డైరెక్టర్ ఆర్జీవీకి మరో ఎదురు దెబ్బ. వ్యూహం సినిమా సెన్సార్ రద్దు. వ్యూహం అనే సినిమా తీసాడు కదండి, అది కానీ థియేటర్లో రిలీజ్ అయిందనుకో తొక్కిపెట్టి నార తీసేస్తాం అన్నారట కోర్టు వారు. దాంతోపాటు మరో కోర్టు వారు అన్నారట, ఒరే సినిమాల్లో రిలీజ్ చేయొద్దన్నావు అని నువ్వు ఓటీటీలో కానీ రిలీజ్ చేసావు అనుకో అప్పుడు కూడా నీకు తొక్కిపెట్టి నారదెత్తావు రే నిన్ను అన్నాయట. అంటే రద్దు చేసాయట ఆయన కోర్టులు. చాలామంది అనుకుంటున్నా సినిమాకి ఎందుకు అంత భయపడుతున్నారు, సినిమా రిలీజ్ అవనివ్వచ్చు కదా, నమ్మితే నమ్ముతారు నమ్మకపోతే నమ్మరు, దాని గురించి ఎందుకు లోకేష్ గారు వేసేస్తున్నారు పిటిషన్లు అంటున్నారు కొంతమంది. అలా అనేవాళ్ళని నేను ఒక సూటి ప్రశ్నలు కొన్ని అడుగుతానండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దాని మీద ఎవరన్నా సినిమా తీసి ఆ హెలికాప్టర్ ఆయన ఎక్కేటప్పుడు హెలికాప్టర్లో ఉన్న డీజిల్కి బదులు సగం డీజిల్ నింపి దాని మీద కొంచెం సగం వాటర్ వేసేసి ఆ లెవెల్ ఎలాగైతే కనపడుతుందో అలా కనిపించేలాగా ఫుల్ ట్యాంక్ ఉండేలాగా అది జగన్ గారే చేయించినట్టు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం జగన్ రెడ్డి గారు సీఎం అవ్వలేరు అన్నట్టు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇన్ని వేల కోట్లు సంపాదించాను, నేనే ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన కోరుకున్నట్టు. రాజశేఖర రెడ్డి గారిని ఆయనే చంపించేసినట్టు ఎవడన్నా సినిమా తీసాడు అనుకో ఎలా ఉంటుంది? అరే సినిమా కదా తీశారు, జనం నమ్మితే నమ్ముతారు లేదా లేదు అని పెద్ద మనసుతో వైసీపీ వాళ్ళు అంగీకరించగలరా? ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఆయన అలా చేశారంటే ఏ సాక్ష్యాలు లేవు కదా. ఏ సాక్ష్యాలు లేనప్పుడు సినిమా ఎలా తీస్తారు? అది కదా ప్రశ్న. లేదా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో జగన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి గొడ్లట్టుకొచ్చి ఆయనే నరికేసినట్టు, ఆయన నరికేసి ఒరే దశగిరి నువ్వు నరికినట్టు ఒప్పేసుకో అన్నట్టు ఎవడన్నో సినిమా తీసాడు అనుకో ఒప్పుకుంటారా? అరే ప్రజలు నమ్మితే నమ్మితే లేకపోతే లేదు, అది రానివ్వండి బయటికి రిలీజ్ అవనివ్వండి అంటారా? తెల్లవారుజామున అవినాష్ రెడ్డి గారు నిజంగానే మా భారత వదిన గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చనిపోయాడని చెప్పేసినట్టు, ఆవిడేమో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు సిబిఐ కథను ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ దాన్ని బేస్ చేసుకుని సినిమా తీసేస్తే, అరే సిబిఐ చెప్పిన దాన్ని సినిమా తీస్తేనే తట్టుకోలేరు. అలాంటిది ఏవీ లేని అబద్ధాలని కట్టుకథల్ని కల్పించేసి చంద్రబాబు నాయుడు గారిలాగా పవన్ కళ్యాణ్ గారిలాగా లోకేష్ గారిలాగా క్యారెక్టర్లు సృష్టించేసి జగన్మోహన్ రెడ్డి గారు చేయని పనులు చేసినట్టు చూపించేస్తే ఆ సినిమాని రిలీజ్ అవ్వని వాళ్ళ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కోడికత్తి ఉంది, జగన్ గారే ఆ పక్కలతోటి రే జనం ఎక్కువ మంది వచ్చినప్పుడు అందరూ నామే పడుతుంటారు కదా, అప్పుడు ఇదిగో ఈ కత్తితోటి చిన్న గాయం చేసినా కానీ ఆ మధ్య సీన్ అన్నవాడికి చెప్పినట్టు సరిగ్గా జనం ఈ జనపల్లి సీన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ జనం ఉక్కిరిబిక్కి రావడంతో మధ్య సీన్ ఇలా కోసేసినట్టు దాన్ని వెంటనే జగనాన్ని ఎలా చూసుకుని ఈ ఇడి చేసేసాడని ఆయన తీసుకెళ్ళి 5 సంవత్సరాలు జైల్లో పెట్టించేసినట్టు, ఈయన హాస్పిటల్ దాకా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇలా యాక్ట్ చేసేసినట్టు యాజ్ ఇట్ ఈజ్ సినిమా తీశారనుకో ఒప్పుకుంటారా? మరి జరిగినాయి అన్నీ అక్కడ. అంటే మధ్య సీన్కి జగన్ అని చెప్పినట్టు మధ్య సీనే పొడిచినట్టు ఆధారాలు ఏమి లేవు కదా. ఆధారాలు లేకపోయినా సినిమా తీసేస్తాను నేను సినిమాలో చూపించేస్తానంటే ఒప్పుకుంటారండి? అంటే ప్రజలందరూ జరిగాయి అనుకునేయే సినిమా తీస్తే గెలగెల కొడేసుకుంటారు మీరు. అలాంటిది ఏమీ ఆధారం లేకుండా కేవలం టీడీపీని జనసేన టార్గెట్ చేస్తూ వాళ్ళని విలన్లుగా చూపించేస్తాం, మా జగనాన్ని హీరోగా చూపించేసుకుంటాం, కల్పితం అంటాం ఇది లాస్ట్లో అంటే కుదురుతుందా? ఇంకా ఏం జరిగిందంటే ఇక్కడ డైరెక్టర్ రామ్ గోపాల్ వ్యూహం సినిమా విడుదలకి వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాయి. తమ నాయకులను కించపరిచేలా వరం వ్యూహం సినిమా తెరకెక్కించారంటూ టీడీపీ కాంగ్రెస్ నాయకులు కోర్టు మెట్లెక్కారు. ఏమంటే డైరెక్ట్గా సోనియా గాంధీని రాహుల్ గాంధీని కూడా విలన్లుగా చూపిస్తున్నారు ఇందులో. అరే రే నిజంగా వాళ్ళు విలన్లు అయితే ఈ రోజున షర్మిలమ్మ విజయం ఇలా పార్టీలో చేరతారండి? నిజంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ విలన్లు అయితే, అసలైన విలన్ జగన్ అయితే ఊరందరినీ విలన్లుగా చూపించేస్తారట వీళ్ళు. సేమ్ నాకు ఏక్ నిరంజన్ అనుకుంటాండి ఆ సినిమాలో సోను సూద్ గారు విలను కానీ హీరో అంటుంటాడు నేనే హీరోని, ఉన్న వాళ్ళందరూ విలన్, ప్రభాస్ కూడా విలన్ అంటుంటాడు. అలా ఉంది ఇది. ఈయన విలన్ అయ్యి ఉండి ఈయన మొత్తం అందరినీ విలన్లు అని చెప్పి సినిమా తీయించేసుకుంటే నమ్మేస్తారా జనం? దీంతో నవంబర్ 10నే థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన వ్యూహం విడుదల వాయిదా పడింది. అయితే ఎలాగోలా సెన్సార్ అనుమతులు తెచ్చుకున్న ఆర్జీవీ డిసెంబర్ 9న తన సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు టీడీపీ నాయకులు. శనివారం పిటిషన్లు విచారించిన తెలంగాణ హైకోర్టు వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ లేసింది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని కోర్టు
సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిలుపు చేస్తూ తీర్పునిచ్చింది. జనవరి 11 వరకు చిత్రాన్ని విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణ జనవరి 11కు వాయిదా వేసింది. కాగా వర్మ వ్యూహం సినిమా పైన దాఖలైన మరో పిటిషన్ విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్లోనే కాకుండా ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియాలోనూ ఈ సినిమాను విడుదల చేయొద్దంటూ స్టే ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆర్జీవీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్టయింది. వ్యూహం సినిమాలో సీఎం జగన్ పాత్రను ప్రముఖ నటుడు రంగం ఫేమ్ అజ్మల్ పోషించారు. సౌండ్ చేతులు రాసుకొచ్చారు. అయితే మొన్న ఇప్పుడు అన్నాడట, మరి నేను చూడలేదు ఇంకానే, ఎవరో వర్మ, నాకు దావూద్ ఇబ్రాహీంతో నాకు సంబంధాలు ఉన్నాయి, మేమిద్దరం చాలా ఫ్రెండ్స్, మేమిద్దరం కలిసి గోళీలు ఆడుకున్నాం అన్నట్టు ఏదో అన్నాడట. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాడు చెప్పనా? ఎక్కడ కనపడితే అక్కడ కుక్కరు కొట్టినట్టు కొట్టేద్దామని చూస్తున్నారు జనం. ఆ జనాన్ని బెదిరించడానికి నా వెనకాల దావూద్ ఇబ్రాహీం ఉన్నాడు తెలుసా, అతని దగ్గర ఇంత పొడగట్టి గన్లు ఉన్నాయి తెలుసా, ఆ గన్లెట్టి మిమ్మల్ని కాల్పించేస్తాను అని బెదిరింతున్నాడు. ఒరే, ఇంకా చిన్నపిల్లడు ఆటలు బాగాలేదురా నీకు ఆర్జీవే, మారరా బాబు. నీ ఎదవేశాలు మానేస్తే నేను మనిషిలో బతకనిస్తారు కదా. నువ్వేమో ఎదవలా బిహేవ్ చేసి ఆ ఎదవనైనా కానీ నన్ను గౌరవించాలంటే ఎక్కడ కుదురుతుంది రా బాయ్? నీ వెనకాల దావూద్ ఇబ్రాహీం ఉన్నా, లేకపోతే చనిపోయిన బిన్ లాడెన్ ఉన్నా, ఐసిస్ ఉన్నా, ఎవరున్నా కానీ నువ్వు ఇక్కడ తప్పు చేసావంటే నేను తొక్కు పెట్టి నార తీసేయడం ఖాయం రా జనం. నువ్వు ఎవరి పేరు చెప్పుకుంటూ చెప్పుకోపో.